ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే యాత్ర ఆన్లైన్ 10% దాకా పడిపోయింది. సో దాని తర్వాత డాక్టర్ రెడ్డిస్ అయితే కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఇన్ఫోసిస్ అండ్ విప్రో 1% పైన పాజిటివ్గా క్లోజ్ అయినాయి. దాని తర్వాత బ్యాంకుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కొద్దిగా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఓవరాల్గా మనకి ఒక పాజిటివ్ కాంటెక్స్ట్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది, డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా ఎఫ్ఎంసీజీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అండ్ ప్రెషర్ కనిపించింది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే కమోడిటీ, ఎనర్జీ అండ్ అఫ్ కోర్స్ ఐటీ, మెటల్స్ వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది. సో నిన్న లీడర్ ఎవరంటే మెటల్స్ అండ్ ఎనర్జీ అనమాట. ఈ యొక్క రెండు సెక్టార్స్లో మనం మంచి స్టాక్స్ ఏదన్నా ఉంటే కూడా షార్ట్ టర్మ్ కోసం ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే సెక్టోరియల్గా ఎనర్జీ అండ్ మెటల్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ముందుగా ఏంటంటే ఓవరాల్ సెంటిమెంట్ అనేది చూసుకున్నట్టయితే పాజిటివ్గా ఉంది. ఒక ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహాయించి అన్నీ కూడా స్ట్రాంగ్గా చక్కగా పాజిటివ్లో అయితే క్లోజ్ అయినాయి అనమాట. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే హాంకాంగ్ నెగిటివ్గా కనిపిస్తుంది. చైనా అండ్ అఫ్ కోర్స్ జర్మనీ కూడా ఏంటంటే నెగిటివ్గా ఉంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సౌత్ కొరియా, రష్యా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ అఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా మనకి డౌ జోన్స్ విషయానికి వస్తే ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ అనేది ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్ అనేది కానీ మనం చూసుకున్నట్టయితే 70% పాజిటివ్ సెంటిమెంట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి కనిపిస్తూ ఉంది. ఓకే, ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది వెరీ ఇంపార్టెంట్ డేటా అనేది మనం చూసుకున్నట్టు చైనాకి సంబంధించిన డేటా రావడం అనేది జరిగింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ వచ్చేసరికి నెగిటివ్గా ఉంది. అదేవిధంగా జపాన్కి సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వచ్చేసరికి నెగిటివ్గా ఉందన్నమాట. అదేవిధంగా యూఎస్కి సంబంధించిన చికాగో పిఎంఐ డేటా నెగిటివ్గా ఉంది. ఇదంతా కూడా ఏంటంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన డేటా. ఓకే, సో ఈరోజు విషయానికి వస్తే జపాన్కి సంబంధించిన జాబ్స్ అప్లికేషన్ రేషియో అనేది చూసుకున్నట్టయితే నెగిటివ్గా ఉంది. ఓకే, దాని తర్వాత జోల్స్ జాబ్ ఓపెనింగ్స్ ఈ డేటా అనేది మనకి 7:30కి రావడం జరుగుతుంది ఈవినింగ్. అండ్ ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే 3 స్టార్ అనేది ఉందో అవి వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట ఫండమెంటల్గా. సో ఆ డేటా వచ్చాక వాటి గురించి కూడా చూద్దాం. ఇక ఎఫ్ఐఎస్డిఐస్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు లాస్ట్ 3 days నుంచి కూడాను. నిన్నటి రోజున చూసుకున్నట్టయితే 701 కోట్లు అనేది సెల్ చేశారు. డిఐఎస్ అయితే గట్టిగా బై చేస్తున్నారు 2488 కోట్లు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1787 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే క్యాష్ మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బట్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అయితే కొద్దిగా తక్కువగా ఉన్నది. అండ్ పిఎల్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రెండు కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో ఏంటంటే మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేమన్నమాట. ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే మనకి కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీలు కంప్లీట్గా ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వాచ్ లిస్టులో నుంచి చోళమండలం ఫైనాన్స్ అండ్ పీవీఆర్ ఐనాక్స్ అండ్ ఎస్కాట్స్ ఈ మూడు ఒకవేళ మార్కెట్ అవర్స్లో గాన రిజల్ట్స్ అనేది ఇస్తే ఈ మూడిట్లో కూడా ఏంటంటే మనకి వోలటాలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ముఖ్యంగా నిఫ్టీ అనేది చూద్దాం. దాని తర్వాత ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 19,800 స్టిల్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 20,000 అనే రెసిస్టెన్స్ ఉంది. బట్ చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ అయితే 19,600 దగ్గర, దాని తర్వాత 19,500 దగ్గర అయితే డెవలప్ అయినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి. బట్ ఎట్ ద మనీ దగ్గర యాక్టివిటీ అనేది చూసుకున్నట్టయితే 19,600 అనే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే క్రియేట్ అయినట్టు మనకి కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 46,000 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది. దాని తర్వాత 46,500 దగ్గర కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా లేదు, 45,000 దగ్గర మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ 45,500 దగ్గర అయితే పుట్స్ అగ్రెసివ్గా ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం కాల్స్ కూడా కొద్దిగా సెల్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే మనకి బేరిష్ పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు మార్కెట్లో ఓవరాల్గా తెలుస్తుంది. బట్ ఈ యొక్క కంపారిజన్ రేషియో చాలా తక్కువగా ఉందన్నమాట. అంటే ఒక డైరెక్షన్లో అయితే లేరు. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే ఇదైతే ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు. మేబీ మార్కెట్ కొద్దిగా ప్రెషర్లో ఉంటుందేమో చూద్దాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకి
ఇక్కడ 20,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ 20,000 దగ్గర అండ్ 20,200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే బిల్డప్ అయింది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇండియా విక్స్ విషయానికి వస్తే నిన్న ఒక టైంలో ఏంటంటే 11% అనేది విక్స్ పెరిగింది. సో అన్సర్టనిటీ అనేది వాలటైలిటీ అనేది మార్కెట్లో పెరుగుతుంది అనుకున్నాం. బట్ ఏంటంటే కూల్ ఆఫ్ అయిపోయింది. 2.74 దగ్గర సెటిల్ అయిందనమాట. సో విక్స్ రైజ్ అయితే ఏంటంటే మార్కెట్లో పెద్ద పెద్ద వాలటైలిటీ స్వింగ్స్ అనేది కనిపిస్తాయి. అదేవిధంగా యుఎస్ మార్కెట్స్ ఇంతకుముందు డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ యొక్క పర్టికులర్ రెసిస్టెన్స్ దగ్గర ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. సక్సెస్ఫుల్గా ఏంటంటే ఆ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయితే చేశారు. కాబట్టి మనం డౌ జోన్స్ నుంచి పాజిటివ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే డౌ జోన్స్ అనేది పాజిటివ్గా మూవ్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఈరోజు యాక్టివిటీ ఏంటంటే ప్రస్తుతం అయితే మనకి ఫ్లాట్ టు స్లైట్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఈ యొక్క లెవెల్ దగ్గర కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ మనం అవర్లీ టైం ఫ్రేమ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇంట్రాడే లెవెల్స్ అనేది చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనమాట. ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర మనకి రిజెక్షన్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మొన్నటి రోజున మొన్న 1 బావు నుంచి కూడాను పాజిటివ్ ట్రెండ్ ఉంది. నిన్న మొత్తం కూడా ఏంటంటే పాజిటివ్ ట్రెండ్ ఉంది. సో ఆ యొక్క ట్రెండ్లో కంటిన్యూ చేయాలంటే డెఫినెట్గా ఏంటంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఏంటంటే మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి 19,566 అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఓకే, దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ జరిగిందంటే సక్సెస్ఫుల్గా మనకు పాజిటివ్ మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఈ యొక్క లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చేసరికి 19,566. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. ఓకే, అక్కడ నుంచి కూడా పెద్దగా యాక్టివిటీ అనేది కనిపించట్లేదు. సో ఎనీహౌ ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మనకి 20,458 ఇంపార్టెంట్ లెవెల్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ లాగా ఉంది, దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది, సపోర్ట్ లాగా తీసుకుంది, సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వస్తే ఇక్కడ ప్రైస్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ప్రస్తుతం ఉన్న లెవెల్ వచ్చేసరికి 20,458 అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 20,210 అనమాట. ఈ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ జరిగితే ఫాస్ట్గా ఇంకా కిందకి వెళ్ళే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే టైట్ కన్సాలిడేషన్లో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే మనకి అప్ సైడ్ వచ్చేసరికి 45,696 కనిపిస్తుంది ఈ లెవెల్ అనేది. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 45,280 అనేది కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అయిందంటే సైడ్ వేస్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే కన్సోలిడేషన్ తీసుకొని స్ట్రాంగ్గా మళ్ళీ మొమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేదు అంటే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కానీ కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్ డౌన్ జరిగితే మార్కెట్ అనేది కిందకి వెళ్ళే స్కోప్ ఉంటుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతం ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గానే ఉంది, దగ్గర 48 పాయింట్లు. సో మనకు ఒక రేంజ్ అయితే క్రియేట్ అయింది 20,000 అండ్ 19,600 అనుకోవచ్చు రఫ్గా. సో ఒక 400 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఏంటంటే లో దగ్గర ఎటువంటి ఈ యొక్క ఫాలోఅప్ అనేది కనిపించట్లేదు, లోన్ టచ్ చేయలేదు. బెరిష్ ఎంగల్ఫింగ్ జరిగింది, మళ్ళీ గ్యాప్ అప్ జరిగింది, మళ్ళీ గ్యాప్ అప్ జరిగింది, మళ్ళీ గ్యాప్ అప్ జరిగింది. సో బుల్స్ ఏంటంటే కష్టపడుతున్నారు చాలా పైకి తీసుకెళ్లాలని చెప్పేసి. సో అండ్ బిగ్గర్ పిక్చర్లో కూడా మార్కెట్ మనకి హైర్ హై ఫార్మేషన్స్తో వస్తుంది, ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి షార్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా చూస్ చేయాల్సి వస్తుంది. బట్ ఎనీ హౌ ప్రస్తుతం అయితే పాజిటివ్ మొమెంటం అనేది కనిపిస్తుంది. మనం పాజిటివ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ ఎంతలో ట్రేడ్ అవుతుంది? 19,890లో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ వచ్చేసరికి 19,750 దగ్గర రఫ్గా ఏంటంటే క్లోజ్ అయింది అనమాట. 750, 850 దగ్గర మనకి 140 పాయింట్స్ ఓకే పాజిటివ్గా ఉంది. సో ఏంటంటే మనం ఎంతో కొంత గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ ఇండికేషన్. గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఏం సజెస్ట్ చేస్తుందంటే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ 50 మాత్రం స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. యాజ్ కంపేర్ టు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా పాజిటివ్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కమోడిటీస్ అండ్ ఎనర్జీ సెక్టార్లో చాలా స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది. ఆ యొక్క సెక్టార్లో నుంచి కొన్ని స్టాక్స్ అనేది మనం ఫిల్టర్ అయితే చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.